హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం రాగి పిండితోటి హెల్తీ అండ్ టేస్టీగా పిల్లలందరూ గూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఎండాకాలం ఉంది కదండీ! కాబట్టి ఒంటికి ఎంతో చలవ చేసే విధంగా మనం ఈ రాగి బూరలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేద్దామండి. పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైము. సో, ఆ ప్రాసెస్ ఏంటో ఇంక మనం చూసేద్దాం. నేను ఈ కప్పుతోటి ఒక 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నానండి. 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటామో మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. 1.5 కప్పు వరకు మనకు బెల్లం పడుతుందండి. నేను దీంట్లోనికి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుంటున్నానండి. నువ్వులనేవి మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి మనం నములుతూ ఉన్నప్పుడు. సో, నువ్వులనేది మనం ఎండాకాలం కాబట్టి ఇంకా 3-4 టేబుల్ స్పూన్స్ అయితే చలికాలంలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాననమాట. దీంట్లోనికి ఏదైనా స్వీట్ చేసేటప్పుడు లైట్‌గా మనకి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. పిండిని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాక నేను బెల్లము ఒక 1 కప్పు 2 కప్పుల గోధుమ పిండికి తీసుకున్నా కాబట్టి 2 కప్పులకి నేను కరెక్ట్‌గా 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకున్నానండి. మనకి దీంట్లోనికి అరకప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి. 1 కప్పు బెల్లము, అరకప్పు నీళ్ళైతే గనక పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. మీరు 2 కప్పులు రాగి పిండైనా తీసుకోవచ్చు. నేనేం చేశానంటే దీంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకుంటున్నానండి. ఎటువంటి పాకు అనేది రావాల్సిన అవసరం అనేది లేదు. కేవలం మెల్ట్ అయిపోతే సరిపోతుందనమాట. ఎటువంటి నలకలు ఏమైనా ఉంటే మరొకసారి వడగట్టుకోండి. నేను వాడుకునేది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఎటువంటి నలకలు ఏమి ఉండవండి. మంచి బెల్లం అనమాట. సో, 2 పొంగులొచ్చేసాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిలోనికి మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందామండి. ఈ వేడివేడిగా ఉన్న ఇది బెల్లంలోనికి మొత్తాన్ని మనం చేత్తో కలపలేం కాబట్టి గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలనమాట. ఇంకా మనకి ఎక్స్‌ట్రా నీళ్ళనేవి పట్టవండి. నేను తీసుకున్న కరెక్ట్‌గా కొలత అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు గోధుమ పిండి. ఈ 2 కప్పులని కలుపుకొని మనం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నామండి. అరకప్పు వరకు నీళ్ళని తీసుకున్నామండి. మనం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి కన్నా కూడా 2 కప్పుల రాగి పిండినైనా సరే మీరు తీసుకొని చేసుకోవచ్చు. సో, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ఉండలుగా చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా గనక వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టండి. పిండి అనేది కొంచెం వదులుగానే ఉంటుంది. మరీ టైట్ అవుతుంది. ఆరిపోయే కొద్దీ టైట్ అవుతుందనమాట పిండి. అందుకని పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ మాత్రం కొంచెం వదులుగా అనేది ఉండాలండి. వీటిని నేను చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని ఒక పాలిథీన్ కవర్‌లోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యి కాదు ఆయిల్ సారీ అండి. ఆయిల్‌ని అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం ఒత్తుకోవాలండి చేత్తోటి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా! ఆ విధంగా ఒత్తుకోవాలనమాట. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్‌లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే రాగి పిండి అనేది మామూలుగానే కొంచెం షేడ్ అనేది బ్లాక్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మనకి బూరె అనేది ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే వేయంగానే గబాలన పైకనేది రాకూడదండి. కాసేపటి తర్వాత వస్తే గనక అంటే మీడియం హీట్‌లో ఉండాలనమాట ఆయిల్ అనేది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలి. మనం స్టవ్ కనుక హైలో పెట్టేసుకుంటే వేయంగానే బూరె అనేది చక్కగా పైకి పొంగుతున్నప్పటికీ లోపల అనేది ఉడకదండి. పైగా రాగి పిండి కలర్ కూడా బ్లాక్ షేడ్ వచ్చేస్తుందన్నమాట. మనకి ఉడికినట్టు కూడా తెలియదనమాట. సో, ఈ విధంగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోవాలండి. అదేవిధంగా మిగతా రాగి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసేసారు కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.